హలో అండి, అందరికీ నమస్కారం. నేనేంటి ఈ బాక్స్ ఇలా యూట్యూబ్లో పెట్టాను అనుకుంటున్నారా? దీని వెనకాల ఒక స్టోరీ ఉందండి. ఇది మా అన్నయ్య నేను 4th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాము. అన్నయ్య 7th క్లాస్లో యాన్యువల్ డేలో స్పోర్ట్స్ అవుతాయి కదా, ఆ స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో ఒక 2 గిఫ్ట్లు తెచ్చుకున్నాడు. ఒకటి బాక్స్, ఇంకొకటి రైటింగ్ ప్యాడ్. అప్పుడు నేను చిన్నదాన్ని, ఆ లెవెల్ కాంపిటీషన్స్ మాకు లేకుండే. ఇంటికి హ్యాపీగా వచ్చాడు, అమ్మకి చూపించాడు, నాకు బాక్స్ వచ్చింది, రైటింగ్ ప్యాడ్ వచ్చిందమ్మా అని. నాకు ఏమీ లేవు, నేను ఇచ్చేసాను, నాకు ఆ బాక్స్ కావాలి అని. అమ్మనేమో అన్నది కదా అని చెప్పింది, అయినా కూడా నాకు ఆ బాక్స్ కావాలి కావాలి అని ఏడ్చాను. ఇంట్లో చిన్నదాన్నండి, మొండితనం ఎలాగో ఉంటుంది కదా, అదే మొండితనంతో అన్నం తినలేదు, అలిగాను, ఏడుస్తూనే ఉన్నాను నాకు కావాలి అని. 7th క్లాస్ అంటే అన్నయ్య కూడా చిన్నే కదా, అన్నయ్య కూడా నేను ఇవ్వను అంటున్నాడు. అప్పుడు అలాగే అలిగి పడుకున్నాను. తర్వాత నాన్న ఆఫీస్ నుంచి వచ్చారు. ఆఫీస్ నుంచి నాన్న ఒకసారి మంచి మూడ్లో రావచ్చు, కోపంలో రావచ్చు. ఆ రోజు డాడీ మేబీ కోపంలో వచ్చి ఉంటారు. రాగానే ఇద్దరం చెప్పాము, నాకు అది కావాలని నేను అడుగుతున్నానని, అన్నయ్య ఇవ్వను అనేసి. డాడీకి చాలా కోపం వచ్చింది, నాకు చెప్పారు అన్నయ్యది కదా అని, అయినా నేను వినలేదు. అప్పుడు అన్నయ్య కూడా వినలేదు. డాడీకి చాలా కోపం వచ్చేసి 2 పగలు కొట్టేశాడు. అన్నయ్యకి వచ్చిన కొత్త కంపాస్ బాక్స్, కొత్త రైటింగ్ ప్యాడ్ 2 పగలు కొట్టేశాడు. పాపం అన్నయ్య కూడా ఏడుస్తూ పడుకున్నాడు, నేను ఏడుస్తూ పడుకున్నాను. 2 రోజుల తర్వాత మళ్ళీ డాడీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్కూల్లో ఏదైతే బాక్స్ ఇచ్చారో అదే బాక్స్ కనుక్కొని ఈ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ది నాకు అన్నయ్యకి, మళ్ళీ అన్నయ్యకి రైటింగ్ ప్యాడ్ కొనుక్కొని వచ్చారండి. నార్మల్గా అది పగిలిందని ఇంకొక బాక్స్ కొనిపించడం సహజం, కానీ సేమ్ స్కూల్లో ఏదైతే గిఫ్ట్ ఇచ్చారో అదే కనుక్కొని నాకు అన్నయ్యకి కొనుక్కొచ్చారు. అన్నయ్య రైటింగ్ ప్యాడ్ కూడా సంపాదించుకున్నాడు. అప్పుడు నాకు రైటింగ్ ప్యాడ్ అవసరం లేకుండే కాబట్టి అన్నయ్యకి ఆ ప్యాడ్ కూడా కొనుక్కొచ్చాడు. అదే అండి నాన్న ప్రేమ అంటే. నాన్న కోపం వచ్చినప్పుడు కోపడతారు, కోపం చాలా చిన్నదండి, కానీ డాడీ ప్రేమ అనంతమైనది, దానికి హద్దులు ఉండవు, ఏమీ ఉండవు. మనం ఆ రోజు కోపంలో పగలు కొట్టేసిన మళ్ళీ నాన్నకి బాధేసి అది కనుక్కొని తేవడం, అది అమ్మ నాన్నలకే సాధ్యమవుతుంది. అదే మా నాన్న చిన్నప్పటి నుంచి మేము అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి తను ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచేవాళ్ళు.